భరణి వాకిట్లో బంతిపూల చెట్టు తెలుసా? తెలిసి ఈ మధ్య నేను చూస్తున్నాను కదా. నాకేమనిపిస్తుందంటే భరణి రేలంగి మామయ్య. ఓకే, దివ్య చెప్పేసిందిగా శ్రీజ. దివ్య వచ్చి పెద్దోడు అనమాట. ఎందుకంటే ఈ పెద్దోడికి పొగరు ఎక్కువ, ముక్కు మీద కోపం ఉంటుంది, ఎవరితోనూ పట్టించుకోడు, వాడి పని వాడు చేసుకొని పోతాడు, అలా ఉంటాడు. కాబట్టి దివ్య కూడా అలాగే ఉంటది. ఓకే, తనుజ వచ్చేసి చిన్న అందరితోటి కలిసిపోతూ ఉంటుంది అనమాట. కానీ మళ్ళీ ఏమో నటిస్తూ ఉంటాడు కదా. సో అలాగే ఇక్కడ కూడా అంతే, తనుజ నటిస్తూ ఉంటుంది, అందరితో కలిసిపోతూ ఉంటుంది. ఫేక్, నాకైతే ఫేక్ అనే అనిపిస్తుంది. క్యూట్ గా యాక్ట్ చేయడం ఇవన్నీ అన్ని సార్లు క్యూట్ గానే ఉండాలి కదా. ఒకవేళ క్యూట్ అయితే, అవును, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలేకే కావచ్చు, అరియానా కావచ్చు, వీళ్ళు సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు క్యూట్ గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడారు అనమాట మనకి. కానీ తనుజ క్యూట్నెస్ యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ బాండింగ్ కూడా మొత్తం వీళ్ళ బాండింగ్ పైననే నామినేషన్స్ అయితే వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తనుజాని, దివ్యాని, భరణిని ఆ బాండింగ్ పేరు తీసుకొని వాళ్ళు నామినేషన్ లోకి అయితే వేశారు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు. నాకేమనిపిస్తుంది అంటే డివైడ్ అండ్ రూల్ అనేది ఉంటది కదా, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నట్లుగా. వీళ్ళు ఒక దగ్గరగా ఉంటే భరణి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నారో వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఏమో తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి సుమన్ శెట్టికి బాగా పాజిటివ్ టాక్ ఉంది. వాళ్ళకి యాంటీగా వెళ్తే బయట వీళ్ళకి ఓట్స్ పడవు కాబట్టి వాళ్ళకి యాంటీగా వెళ్ళడానికి లేదు. అండ్ ఇమ్ము కూడా ది బెస్ట్ కంటెస్టెంట్ ఇప్పటిదాకా. ఇన్ హౌస్ లో వాళ్ళు కూడా భరణి కూడా అన్నాడు మనకి నిన్నటి ఎపిసోడ్ లో చూసుకుంటే. వచ్చిన వైల్డ్ కార్డ్ వాళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇమాన్యుయల్ ఈస్ ద బెస్ట్, ఇమాన్యుయల్ ఈస్ ద బెస్ట్, ఇదే మాట. బయట ఆడియన్స్ లో కూడా బెస్ట్ ఎంటర్టైనర్ గా ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్ ప్లస్ గేమర్ కూడా, గేమ్ పెట్ అండ్ ఇంకా మనకి ఎమోషన్స్ కూడా పండిస్తున్నాడు కదా. సో ఇంకొకటి ఏంటంటే వన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్లోకి అన్ని గొడవలు అవుతున్నాయి, చెల్లా చెదరం అవుతుంది హౌస్ అంతా కూడా. అయినా సరే ఇమాన్యుయల్ మాత్రం తన ప్యాషన్ అంటే ఎంటర్టైన్మెంటే కదా తను ఇవ్వడం, మాత్రం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గట్లేదు అనమాట. నిన్నటి ఎపిసోడ్ లో కనుక, నిన్న ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. నిన్న ఎపిసోడ్ లో ఇమాన్యుయల్ కానీ లేకపోయి ఉంటే పరమ బోరింగ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఇమాన్యుయల్ వల్లనే ఒకటి సుమన్ శెట్టిని ఎంటర్టైన్ చేసి ఇమిటేట్ చేయడము, ఇంకోటి పవన్ డాన్స్ చేస్తున్నప్పుడు, ఐషాతో డాన్స్ చేస్తున్నప్పుడు రీతుని కొంచెం రీతు ఎమోషనల్ అవుతుంది, మా పిల్ల అనుకుంటూ మాట్లాడటము, దాని ద్వారానే ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అండ్ ఇంకా తర్వాత తెలుగు నేర్పించడం గౌరవ్. ఆ టైంలో కూడా మా పిల్లలు చంపేస్తారు ఇచ్చింది ఐషాక్ అయితే మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసింది ఇమాన్యుయల్. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇమాన్యుయల్ కనిపిస్తున్నాడు కానీ మిగతా ఏ హౌస్ మేట్స్ కనిపించారు. ఎవరికి టాస్క్ ఇచ్చినా కూడా ఇమాన్యుయల్ వెళ్ళి తీసుకుంటున్నారనమాట. ఆ స్టాండ్ తీసుకొని ఓన్లీ ఇమాన్యుయల్ ఒక్కటే ఆ స్టాండ్ ని. అంటే ఇప్పుడు అవినాష్ ఉండేవాడు ఎంటర్టైన్మెంట్ జోన్, ఇంత ఇవ్వలేదు కదా. అదే ఏమంటే ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచే వచ్చాడు. ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచే వచ్చినా కూడా తను ఎలా అంటే ఎంటర్టైన్ చేసినా కూడా వాంటెడ్లీ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చేది. ఇక్కడ ఇమాన్యుయల్ ఏంటంటే సరదాగా వెళ్ళిపోతుంది, వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో పవన్తో డాన్స్ చేస్తున్నప్పుడు అయితే అందరు హౌస్ మొత్తం నవ్వుకున్నారు. ఇమాన్యుయల్ లేకపోతే ఆ హౌస్ కి కలే లేదని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ చెప్పారు కూడా, ఐషా అన్నది వన్స్ ఒక హార్ట్ సింబల్ ఇచ్చేసి కూడా ఇమాన్యుయల్ నువ్వు లేకుంటే హౌస్ లేదు అన్నట్టుగా ఒక ట్యాగ్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ ఇమాన్యుయల్ గురించి పక్కన పెడితే నెక్స్ట్ భరణి గారి విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా భరణి గారు స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళ బాండింగ్ని టార్గెట్ చేస్తే వీళ్ళు విడిపోతారు, వీళ్ళు వీక్ అవుతారు, భరణి కూడా వీక్ అవుతారు. సో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా భరణి బాండింగ్ని వాళ్ళు ఏంటంటే టార్గెట్ చేసి అదే మాట తనుజ అంటుంది, అదే మాట దివ్య అంటుంది. రివర్స్లో కొడుకు దిద్దిన కాపురం అన్నట్లుగా ఇక్కడ కూతురు దిద్దుతుంది అనమాట ఈ టాస్క్లన్నీ, కంటెస్టెంట్స్ని అన్నిటిని. ఏంటంటే తనుజ ఏమంటుందంటే, నాన్న వాళ్ళందరూ అలా అంటారు కానీ మనము వాళ్ళు బయట చూసి వచ్చారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు నాన్న, మనం కలిసే ఉండాలి నాన్న, మనం ఎప్పుడు ఇంతకు ముందు ఎలా ఉన్నాం అలాగే ఉందాం నాన్న అని మాట్లాడుతుంది తనుజ. ఇంకా దివ్యకు వస్తే ఏం నాన్న మనం ఎందుకు నాన్న అనలేదే అన్న అంటుంది కదా. అలా కాదన్నా, మనం ఎందుకు మారాలి, వాళ్ళు డివైడ్ అండ్ రూల్ లాగా చేస్తున్నారు, మనల్ని విడగొట్టాలని చూస్తున్నారు, మనం ఎందుకు మారాలి, మనం ఇలాగే ఉందామని చెప్పి ఇలా మాట్లాడుతుంది దివ్య. అయితే ఇంకొకటి వాళ్ళు విడిపోకుండానే ఆడాలి అని అనుకుంటున్నారు, బట్ వీళ్ళిద్దరి మధ్యలో భరణి నలిగిపోతున్నాడు అని అనిపిస్తుంది. కరెక్ట్గా
ఎందుకంటే ఇటు తనుజ ఎక్కువ ఈగో పెంచుకొని తను దివ్యతోటి ఎక్కువ క్లోజ్ ఉంటున్నానని చెప్పేసి తనుజ కొంచెం ఫీల్ అవుతుంది చాలా వరకు కూడా. అదే విషయము దివ్యకు కూడా చెప్పారు, ఏమని అంటే నీ వల్ల నువ్వు వచ్చిన తర్వాత తనుజకి భరణికి కొంచెం దూరం అయిపోయారు కాబట్టి, సో ఆ విధంగా వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ వస్తున్నాయి. అంత పర్సనాలిటీ భరణి అంటే అంత పర్సనాలిటీ ఉంటుంది. బయట మనకి ఒక విలన్ క్యారెక్టర్స్ చేసిన అతను రియల్ భరణి క్యారెక్టర్ ఏంటి అనేది నాకైతే ఇప్పటిదాకా ఎక్కడ కనిపించలేదు. ఎక్కడో సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేయడమా, ఇప్పటికి 60 days దాటిపోతుంది ఇంకా రియల్ క్యారెక్టర్ బయటపడలేదు అంటే ఏమనుకోవాలి, తను కూడా యాక్ట్ చేస్తున్నాడు అనుకోవాలా? ఈ రిలేషన్ క్యారెక్టర్ అదే అనుకోవచ్చు మరి. అంటే క్యారెక్టర్ ఎక్కడొక దగ్గర బయటపడాలి కదా. ఇప్పుడు రాముతో బాండింగ్ పెట్టుకున్నాడు, సుమన్తో బాండింగ్ పెట్టుకున్నాడు, సంజనాతో సిస్టర్ అంటాడు, అందరితో బాండింగ్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. అంటే బాండింగ్ పెట్టుకుంటే వాళ్ళని నామినేట్ చేయలేరు కదా. అండ్ ఇంకొక పాయింట్ తను మెన్షన్ చేశాడు మొన్న, నాతో ఇండైరెక్ట్గా నేను ఎవరిని నామినేట్ చేయలేదు, నన్ను ఎవరైనా నామినేట్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, చూసారా, చూసుకోండి హిస్టరీ చూసుకోండి అని మాట్లాడాడు. అంటే ఏ ధైర్యంతో చెప్తున్నాడు? ఒకప్పుడు కౌశల్ ఆర్మీ ఎలా అయితే ఫామ్ అయిందో అలాంటి ఆర్మీ ఏమైనా బయట పెట్టున్నాడా అనే డౌట్ వచ్చింది తన మాటల్లో నాకు విన్నప్పుడు. నాకైతే భరణి గారు యాక్టింగ్ చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ యాక్టింగ్ చేయాలి అనుకుంటే కూడా 1 or 2 weeksలో ఆయన రూపం ఏంటో బయట పడిపోతుంది కాబట్టి, సో ఆయన యాక్టింగ్ చేయట్లేదు, ఆయన ఒరిజినల్గానే ఉంటున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది. మాత్రం ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అదే అనుకో. అట్లా ఎందుకు, మనం కల్పన గారిని చూసుకుంటే కూడా అక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, బయటకు వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ ఉంది. కొంతమంది ఉన్నారు అట్లాగా, కొంతమంది యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రీవియస్ బిగ్ బాస్ వాటిల్లో కూడా పోల్చుకుంటే. చెప్పలేము ఇంకొన్ని 1 week వెళ్తే కానీ అసలు క్యారెక్టర్. ఎందుకంటే తనుజ చెప్పింది డ్రెస్ మార్చుకో అని చెప్పి, షర్ట్ మార్చుకోమని చెప్తే అది కాదని చిరాకు పడి అప్పుడే చెప్పొచ్చు కదా, నేను మార్చుకొని నాకు ఇష్టమైంది కంఫర్ట్గా ఉంది ఇది నేను వేసుకుంటా అని చెప్పి అక్కడ రూమ్కి వెళ్ళి అక్కడ విసిరేయడం అవసరం లేదు కదా. సో ఎక్కడో యాక్ట్ చేస్తున్నాడు అనేది అయితే కనిపిస్తుంది. చూద్దాం ముందు ఎపిసోడ్లో ఎలా ఉంటుంది. అసలు మీరేమనుకుంటున్నారు కింద కమెంట్స్లో చెప్పండి.